మనం అంటాం కదా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత దశమ భాగం ఇస్తున్నాను, ఇంత కానుకలు ఇస్తూ ఉన్నాను, ఇంత పరిచర్య నేను చేస్తూ ఉన్నాను, ఎందుకు నా జీవితంలో మేలు రావటంలే, ఎందుకు నా జీవితంలో మేలు జరగటంలే, ఎందుకు నా జీవితంలో కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, అవమానం మీద అవమానం, అవమానం మీద అవమానం అని చెప్పి చాలాసార్లు మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే చాలా మంది ఏం చేస్తారంటే సంఘానికి రావడం విడిచిపెట్టేస్తారు, చర్చికి రారు. పాస్టర్ ఒకవేళ ఎదురుగా కనబడితే దాంపం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ కనిపించిన వెంటనే ఎందుకు రాలేదు సంఘానికి అడుగుతారు. కాబట్టి పాస్టర్కి ఎదురు పడేదానికంటే పాస్టర్ తప్పుకొని పక్కకు వెళ్ళిపోవడం మంచిదని చెప్పి పాస్టర్ ఎదురుగా వస్తే ఏం చేస్తారంట, పక్కన చూసినట్టుగా పరిగెత్తుకుని వెళ్ళిపోతారంట. ఎందుకు అంటే ఎన్ని రోజుల నుంచి సంఘానికి వెళ్తుంటే కూడా నాకు ఎందుకు జవాబు రావటంలే, ఎందుకు నాకున్న రోగం బాగవటం లేదు, ఎందుకు నా అప్పులు తిరగటం లేదు అని చాలా మంది అంటా ఉంటారు. లోపం నీలో పెట్టుకుని, లోపం మనలో పెట్టుకుని మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ప్రయత్నాలకు ప్రతిఫలం మనం చూడలేకపోతాం. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే నీకు జవాబు రావాలి అంటే నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకోవాలి.